ప్రార్థన చేసుకుందాం. వాక్యంలోనికి వెళ్ళే ముందు పరిశుద్ధుడ గొప్ప దేవుడా ఆశ్చర్యకరుడా నీకు వందనాలు ప్రభువా. అయా ఇదిగో తండ్రి ప్రభువా, మమ్మల్ని నిలబెట్టి ప్రభువా ఈ రాత్రి వేళ సమయం ప్రభువా కొన్ని నీ మాటలు తెలుసుకోవడానికి ప్రభువా ఆయా ప్రయత్నిస్తూ ఉండగా ప్రభువా నీవే నడిపించండి. ఆయా నిలబడుచున్న నన్ను వాడుకోండి ప్రభువా. ఆయా నీ బిడ్డలకు మాకును ఏమైతే మాటలు కావాలో ప్రభువా ఆ మాటలను ప్రభువా అయా ఇదిగో తండ్రి ప్రభువా నీవే మాకు అనుగ్రహించి నడిపించి ఇంకను ఆత్మీయ జీవితంలో ఇంకను ప్రభువా మమ్మల్ని మేము బలపరుచుకునే కృపను దయను మాకు అనుగ్రహించి నడిపించుకుని నా యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని నామాన్ని బట్టి మీ అందరికీ వందనాలు. యోబు గ్రంథము 27వ అధ్యాయము, యోబు గ్రంథము 27వ అధ్యాయము 6వ వచనము. నా నీతిని విడువక గట్టిగా పట్టుకుందును, నా ప్రవర్తన అంతటి విషయములో నా హృదయము నన్ను నిందింపదు. యోబు జీవితాన్ని కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు తన భక్తి విషయంలో చాలా కఠినంగా ఉంటాడు. ఎంత కఠినంగా అంటే ఒకవేళ తన హృదయంలో తనకు దోషారోపణ కలుగుతున్నదనుకో, ఏదన్నా తప్పు చేస్తున్నాను అని తనకు అనిపిస్తే తను వెంటనే సరి చేసుకునేటువంటి ఒక సిద్ధపాటు కలిగినటువంటి యోబు మనకు కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నా హృదయము నా యందు దోషారోపణ చేయదు. ఎందులోనంట? తన అంతటి ప్రవర్తన అంతటిలో అంట తనని దోషారోపణ చేయదంట. ఏంటంట? తన భక్తి విషయంలో తను కాపాడుకునేటువంటి ఒక సామర్థ్యత, ఒక ఎలా ఉంటాడంటే భక్తి జ్ఞానము అని కూడా అనొచ్చు దీన్ని. ఎలాగంటే ఒక దైవభక్తి గలవాడు ఎలాగ ఆలోచించాలంటే, నేను ఎల్లప్పుడూ దేవుని యందు నీతి ప్రవర్తన కలిగి యథార్థత కలిగి నేను బ్రతుకుతున్నానా అనేటువంటి ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటూ జీవిస్తూ ఉండాలి. ఎందుకంటే మనకు ఆల్రెడీ తెలుసు, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అతి ఘోరమైన వ్యాధికరమైనది. అది ఎలాంటిదనంటే ఎటు చూస్తే దాని వైపు ఆకర్షించబడేటువంటి విధంగా మనం ఉంటూ ఉంటాం. అలాంటిదప్పుడు మన భక్తి విషయంలో కొన్ని ఉడుదుడుకులు వస్తూ ఉంటాయి. అవి ఎలాగంటే మన భక్తిని అణగార్చే విధంగా, మన చూపుల ద్వారా కావచ్చు, లేకుంటే మనకు వచ్చే కోపం ఉద్రేకం ద్వారా కావచ్చు, లేకుంటే ఇతరులు మనల్ని భ్రమపెట్టి పాపంలోనికి లాగే విధంగా కూడా అవుతూ ఉంటుంది ఒక్కొక్కసారి. అలాంటి విషయంలో మన హృదయాన్ని మనం కాపాడుకునే విధంగా మనం ఉండాలన్నమాట. ఇక్కడ యోబు కొంచెం మాదిరి మనకు చూపిస్తూ ఉన్నాడు. అదే మాదిరి విషయంలో తన జీవితాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే యోబు ఎన్ని శ్రమలు గుండా వెళ్తున్నాడో, ఎన్ని ఇబ్బందులు గుండా వెళ్తున్నాడో మనం తెలిసిన విషయమే. అయితే యోబు తన పాపము నిమిత్తము, కుమారుడు చేసినటువంటి ఒక అపరాధము నిమిత్తము ఆయన బలులు అర్పిస్తూ దేవునికి యథార్థంగా బ్రతుకుతున్న వేళలో తనకు వచ్చినటువంటి శ్రమలు కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయనకు వచ్చినటువంటి శ్రమలు ఈ భూమి మీద ఎవరికి రాలేదన్నట్లుగా చాలా దైవజనులు చెబుతూ ఉంటారు. అయితే అట్టి శ్రమలో కూడా తాను ఎప్పుడు కూడా కించపరుచుకోలేదు. తన విశ్వాసంలో ఎప్పుడు కూడా అణగారిపోలేదు. తన విశ్వాసంలో ఎల్లప్పుడూ కూడా తాను ధైర్యపరుచుకుంటూ తన విశ్వాస యాత్ర ముందుకు కొనసాగుతూ తన స్నేహితులు వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏమంటున్నాడంటే, నా హృదయం ఎప్పుడు కూడా నన్ను దోషారోపణ చేయలేదు. యోబు ఏ పరిస్థితిలో ఉన్నాడంటే తను శ్రమల గుండా నడుస్తున్నాడు. ఎట్టి శ్రమలంటే అవి వర్ణాతీతమైనవి అన్నమాట. ఒక కొడుకు చనిపోయాడు ఒక పలానా బిల్డింగ్లో, లేకుంటే పొలం పాడైపోయింది, పలానా ఇడ్లు పాడైపోయి అని ఒకటి తర్వాత ఒకటి చెబుతున్నటువంటి సందర్భంలో కూడా యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. తన విశ్వాస దృఢత్వం ఎంత బలంగా ఉందంటే తను ఎప్పుడు కూడా అణగారిపోలేదు భక్తి జీవితంలో. మనము ఏలియాను కనుక జ్ఞాపకం చేసుకుంటే, యెజెబెలు ప్రవక్తలందరినీ చంపించినప్పుడు ఏలియా ప్రవక్తలు చంపించినప్పుడు ఈ ప్రవక్తల్లో నువ్వు కూడా ఒకడవాని అవుతున్నామంటే ఏలియా ఏమైపోతాడంటే భయపడతాడనమాట. ఏలియా ఎంతగా భయపడతాడంటే, యెహోవా ఎంత మట్టుకు నేను చాలును, నా పితరుల కంటే నేను గొప్పవాడిని కాదు. అంటే ఇక్కడ మనం చూస్తున్నాము తన హృదయం ఎంతగా భయపడిపోయిందో. యెజెబెల్ అనేటువంటి ఒక రాణికి భయపడిపోయాడు. కానీ యోబు తన దృఢత్వం విశ్వాసాన్ని తన కాపాడుకుంటూ శ్రమలే, ఎందుకంటే ఆకాశం నుండి అగ్ని కురిపించినటువంటి ఏలియా ఎలాగంట ఆకాశం నుండి అగ్ని కురిపించాడు. ఎవరు కూడా అగ్ని కురిపించలేదు అంత మట్టుకు కూడా. కానీ ఏలియా ఒకడే ఆకాశం నుండి అగ్ని కురిపించగలిగినటువంటి ఆత్మీయ స్థితిలో ఉండి కూడా ఒకానొక దినమున తాను తక్కువ చేసుకుని మాట్లాడుతున్నాడు.
తను తాను ఏమైపోతుందంటే తను తక్కువ చేసుకుంటూ భక్తి జీవితంలో తను కొంచెము తగ్గి ఉన్నాడు. కానీ యోబు అంటున్నాడు, నా హృదయం విషయంలో ఒకవేళ దోషారోపణ చెయ్యదు, ఎందుకంటే నేను అంత దృఢ విశ్వాసం కలిగి నేనున్నాను అని అంటున్నాడు. అయితే ఈరోజు మన భక్తి జీవితంలో కొన్ని శ్రమలను బట్టి, కొన్ని ఇబ్బందులను బట్టి మనం అణగారిపోతూ ఉంటాం. దేవుడు నాకు ఏ మేలు చేశాడని నేను ఆయన్ని సేవించాలి, ఏ మేలు చేశాడని నేను నమ్ముకోవాలి అనేటువంటి ఆలోచన మనం కలిగి ఉంటాము. అయితే మేలు చేస్తేనే దేవుడిని నమ్మాలా? మేలు చేస్తేనే దేవుడు మన సంతోషంగా ఉంచితేనే దేవుని ఆరాధించాలా? కానీ యోబు అంటాడు తన భార్యతో, మేలును మాత్రమే అనుభవించేదమా, కీడును మనం అనుభవించతగమా అని ఆయన అంటూ ఉంటాడు. మనం ఇంకొకసారి తన భక్తి జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే, శ్రమలైనా నిందలైనా ఏదైనా సరే, మరి ఇంకోటి ఏదైనా సరే తాను ముందుకు భక్తి జీవితంలో తను కాపాడుకుంటూనే ఉన్నాడు. ఉదాహరణకు యోసేపును కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, తన భక్తి విషయంలో తాను పరిశుద్ధపరుచుకున్నాడు. ఎలాగనంటే, పోతీఫర్ భార్య వచ్చి నాతో పాపం చేయమని అనగా తను అంటాడు కదా, నా దేవుని ఎదుట ఎంత దుష్కార్యము నేను చేయదగునా అంటాడు. ఎందుకనంటే దేవుడు అనేటువంటి ఒక వాడు ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, నన్ను గమనిస్తున్నాడు. పలానా సమయంలో ఏదో ఒక సమయంలో నా భార్య వస్తుంది, పలానా సమయంలో ఏదో ఒక స్థితి మార్గంలో నేను నడుస్తాను, అప్పటి వరకు నేను నా భక్తి జీవితాన్ని నేను కాపాడుకోవాలి అనేటువంటి విశ్వాసాన్ని యోసేపులో మనం చూస్తాము. అయితే ఇప్పుడు మన భక్తి జీవితం మనం కాపాడుకుంటున్నామా? మన ఫ్యామిలీని బట్టి, మనకున్న పిల్లలను బట్టి, మనకున్నటువంటి శ్రమలను బట్టి మన భక్తి జీవితం ఎంత మట్టుకు మనం ముందుకు కొనసాగించగలుగుతున్నాము? కొన్ని సందర్భాల్లో నాకు సమయం ఉండలేదని మనం ప్రార్థన చేస్తూ ఉంటాం. అంటే కొంతమంది చెప్తూ ఉంటాం, ఎలాగనంటే నా భక్తి జీవితంలో కొంచెం అణగారిపోతున్నాను, నేను మెరుగుపరుచుకోవాలనుకుంటాను, కొంచెం ప్రార్థన చేయండి నా గురించి అని చాలా సందర్భాల్లో నేనే నిలబడి కూడా ఆ ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన సందర్భం అడిగాను అనమాట, ఇలా నా గురించి ప్రార్థన చేయండి, ఈ భక్తి విషయంలో వెనక్కి పడిపోతున్నాడు. నాకు ఒక ఆలోచన వచ్చింది, ఎలాగనంటే దేవుడు తినడానికి సమయం ఇస్తున్నాడు, ఫ్యామిలీతో గడపడానికి సమయం ఇస్తున్నాడు, పరుండడానికి సమయం ఇస్తున్నాడు. మరి ఆయనకి మనం సమయం ఇచ్చి ఆయనతో ఒక స్నేహభావం కలిగి ఉండేటువంటి సందర్భాన్ని మనం కుదుర్చుకుంటున్నామా? అంటే ఆ సమయాన్ని దేవునికి ఇవ్వగలుగుతున్నామా అనేటువంటి ఒక ఆలోచన చేయాలి. యోబుని కనుక ఆలోచన చేస్తే తన భక్తిని తను కాపాడుకుంటూ కుటుంబం కొరకు కూడా దేవునికి సత్సంబంధం కలిగి ఉండాలి వీరు అనేటువంటి ఒక ఆలోచన సంభావం తను కనపరుచుకుంటున్నాడు. ఎలాగనంటే తను బలుని అర్పిస్తూ పాపపరిని కుమారులు చేసిన ఒక అపరాధం వలన తనను బలి అర్పిస్తూ దేవునికి సమాధానపరుస్తున్నాడు. అయినప్పటికీ సాతానికి దేవునికి కొంచెము వారి ఎదుట యోబుకి శ్రమలు కలిగినప్పటికీ ఆయన ఒక సువర్ణముగా దేవుని ఎదుట నిలబడతాడనేటువంటి సత్యము తనలో నిలబడి ఉన్నది. మనం 2వ పేతురు కనుక మనం చదివితే మన భక్తి జీవితంలో మనం సరిచేసుకోవాల్సినటువంటి కొన్ని మాటలు 2వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం, వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమైన అనుభవ జ్ఞానము చేత ఈ లోక మాలిన్యమును తప్పించుకున్న తర్వాత వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదను. ఒకసారి ఆగండి. ఒక్కసారి దేవుని నమ్మి, ఒక్కసారి దేవుని విశ్వసించి మన భక్తి అంటే నేను ఒక పరిశుద్ధుని, ఒక పరిశుద్ధ సంఘములోనికి నేను సంఘ సభ్యుడిగా ఉన్నాను, సంఘ సభ్యురాలుగా ఉన్నాను అనేటువంటి ఒక భక్తి విధంలో నడిచినప్పుడు, క్రీస్తుని అంగీకరించి నడుస్తున్నప్పుడు ఎప్పుడైనా మనం అపరాధం చేస్తే, ఒకవేళ సత్యము నుండి తొలగిపోయి అసత్యము నుండి మనం నడిచిన ఎడల మునుపటి స్థితి కంటే వారి స్థితి ఎలాగ ఉంటుందంట? మరలా చిక్కబడిన వాటి చేత జయింపబడిన ఎడల ఎలా చెడ్డదవుతుంది? అరే పలానా సమయంలో నువ్వు మారి ఉన్నావు కదా, మరలా ఎలా తాగుతున్నావురా, మరలా సమయంలో నువ్వు వ్యభిచారం చేసేవాడు మానిపోయావు కదా, మరలా నువ్వు ఎలా వ్యభిచారం చేస్తున్నావు అనేటువంటి నింద మన మీద మోపబడుతుంది. ఒకవేళ ఆ నింద నువ్వు కొట్టివేయబడి ఒక మందిరానికి వచ్చి మరలా తప్పు చేస్తే, మరలా యథార్థంగా జీవించినప్పటికీ నిన్నెవరు కూడా నమ్మరు. ఎందుకంటే మోసకరమైన ఆ జీవితంలో నువ్వు నడుస్తున్నావు అనుకుంటారు. ఒకసారి ఏమైందంటే, ఒక సంఘం నాకు తెలిసిన మాట సంఘము అయితే
ఆమె ఒక సింగర్ అనమాట, చాలా బాగా పాటలు పాడుతుంది. అయితే ఆమె గురించి నా దగ్గర ఒక అన్నయ్య అంటున్నాడు, ఆవిడ అంతలా పాడుతుంది కానీ పెద్ద భక్తిపరురాలు ఏం కదరా, ఆవిడ ఆ టైప్ రా ఈ టైప్ రా అన్నట్టుగా మాట్లాడు. అయితే నేను ఆలోచించింది ఏంటంటే, ఒకనాడు చేసినటువంటి తప్పు నిమిత్తం ఇప్పుడు కూడా అదే చెప్తున్నారు. ఒకవేళ తమ మారిందమ్మో, ఇప్పుడు కూడా అదే అంటున్నాడు అన్నయ్య, ఒకవేళ మారి ఉండొచ్చు కదా, దేవునితో సమాధాన పడి ఉండొచ్చు కదా అనేటువంటి ఒక ఆలోచన కలిగింది. మనం ఆలోచన చేయాలి. భక్తి విషయంలో ఇతరులు మనల్ని గమనిస్తూ ఉంటారు. ఏంటంటే ఇతరులు గమనిస్తూ ఉంటారు. ఇక్కడ యోబును మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎందుకనంటే గత కాలంలో జీవించినటువంటి యోబుని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఈ కాలంలో మనం జీవిస్తున్నప్పుడు మన భక్తిని కూడా ఇతరులు చూస్తారు. అందుకనే అంటారు యేసుక్రీస్తు వారు ఏమనంటే, మీరు వెలుగై ఉన్నారు, వెలుగు సంబంధులు లోకమునకు వెలుగై ఉండాలి. ఎవడును దీపం వెలిగించి కొంచెం కింద మంచం కింద పెట్టడు, దీపస్తంభం మీద పెడతాడు. మన భక్తిని ఇతరులకు కనపరచాలి. మన భక్తిని బట్టి ఇతరులు మార్చే విధంగా మనం నడుచుకోవాలి. ఇక్కడ అదే చెప్తున్నాడు. ఏంటంటే నీ స్థితి మొదటి స్థితి కంటే మరొక స్థితి అంటే చెడ్డదైపోతుంది. ఎంత చెడ్డదైపోతుంది అంటే, ఒకవేళ మరలా నువ్వు పడిపోయి మరలా మారినా నిన్ను ఒక భక్తిహీనుడిగానే చూస్తారు, ఒక పాపిగానే చూస్తారు. ఇంకా చదువు 21 చదువు. వారి నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకొని తమ పక్కబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియకున్నదే వారికి మేలు. చాలండి. ఏంటంట, ఒక నీతి మార్గం అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆ మార్గంలో తప్పిపోతే అది తెలియకుండాటే మేలంట. ఇప్పుడు మనం ఉన్నాం, బైబిల్ని కుర్రో కారో తెలుసు, కొంచెం ఎంతో కొంత తెలుసు, కానీ పరిపూర్ణంగా తెలిసి ఉండి కూడా అంటే ఆ భక్తి మనం పరిశుద్ధంగా జీవించాలి అనేటువంటి ఒక ఆలోచన మనకు వచ్చినప్పుడు, ఆ ఆలోచన మీరి పాపం చేస్తే తెలియకుండటమే మేలంట. ఎందుకంటే ఈ తెలిసి తెలియని భక్తి మనం చేసి మరలా మరణించి దేవుని ఎదుట మనం అపరాధులం అవ్వట కంటే తెలియకపోవడమే మేలు కదా, అవునా కదా? ఇప్పుడు నీతిమంతుడిగా జీవించి మరలా పాపం చేస్తే అది ఎంత ఘోరమైందంటే, ఇంకా కింద చెప్తాడు, ఒక్క తన వాంతికి తిరిగినట్లు ఏంటంట, నిజమైన సామెత వారికి సంభవించును. కుక్క తన వాంతికి తిరుగుతున్నప్పుడు మనం ఎప్పుడైనా చూస్తే ఎంత వికారం పుడుతుందో, భక్తిహీనులను చూస్తే దేవునికి అంత వికారం పుడుతుంది అన్నమాట. మనం ఉదాహరణకి ఇశ్రాయేల్ కనుక మనం జ్ఞాపకం చేసుకుంటే, దేవుని ఆలోచన ఎంత ఉన్నతముగా వారి పట్ల ఉన్నప్పటికీ వారు ఎల్లప్పుడూ దేవునికి తిరుగుబాటు చేస్తూనే ఉండేవారు అన్నమాట. ఒక రాజు వచ్చి నీతిగా యథార్థంగా భక్తి మార్గంలో నడిపిస్తున్నప్పుడు ఎంతో మంది మారేవారు. కానీ ఒక్కొక్క రాజు తన హృదయం బుద్ధి చెడిపోయిందైతే వీడు కూడా అనేక విగ్రహారాధన చేస్తూ వారి పిల్లలను బలి అర్పిస్తూ అనేక వ్యభిచారత్వం కలిగినటువంటి వారిగా ఇశ్రాయేలు కనిపిస్తూ ఉంటారు. ఎందుకు ఎలా చెడిపోతున్నారంటే, కుక్క తన వాంతుకు తిరిగినట్లుగా మరలా తమ భక్తి జీవితాన్ని వారు అపవిత్రపరుచుకుంటున్నారు. దేవుని దృష్టికి వారు ఎలా ఉన్నారంటే పాపులుగా నిలబడి ఉన్నారు. పాపులు దేవుని మార్గంలో చేరతారా అని అంటే చేరరు. వారు అరణ్య మార్గంలో ఎందుకు రాలిపోయారు, ఎందుకు మరణించిపోయారంటే, దేవుని ఉగ్రత, దేవుని కోపం వారి మీద మండి ఉన్నది కనుక అరణ్యంలోనే వారు అణగారిపోయారు. పాలు సేనలు ప్రవహించేటువంటి దేశంలో కూడా వారు నడిపించబడలేదు. ఇక నేను ఆలోచించేది, నేను చెప్పేది ఏంటనంటే, మన భక్తి జీవితంలో శ్రమ అయినా, నిందైనా, హింస అయినా, మరి ఏదైనా సరే మనం వాటిని ఎదుర్కొంటూ మనము దేవుని ఎదుట భయభక్తులు కలిగి మనం నిందారహితులుగా దేవుని ఎదుట నిలబడాలి. మనం క్రీస్తు నమ్మి ఉన్నప్పుడు మన పాన్పు అనే మన ఆలోచనలు, మన సమస్తము యవన కాలంలో ఉన్నప్పుడు కూడా మన నీతిని, యథార్థతను, మన భక్తిని మనం కాపాడుకోవాలి. అలాగే క్రీస్తు నమ్మి ఉన్నప్పుడు మన బాట ఎలా ఉంటుందంటే పూల బాటలా ఉండదు అనమాట. అక్కడక్కడ ముళ్ళు కూడా అప్పుడప్పుడు గుచ్చుకుంటూ ఉంటాయి. వాటిని సహించుకుంటూ ముందుకు నడుస్తున్నప్పుడే నిజమైన భక్తి జీవితం. ఉదాహరణకు మనం అపోస్తలులు కనుక జ్ఞాపకం చేసుకుంటే, వారు ఏదో సంఘంలో వాకింగ్ చెప్పేసి ఆ రోజు చికెన్ మటన్ తినేసి శుభ్రం మొత్తం మిగతా 6 రోజులు కూడా అప్పుడప్పుడు 1 గంట ప్రసంగించేసి ఖాళీ కూర్చోలేదండి. వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారంటే, పలానా సౌలు ఎలా పరిగెట్టుకుంటూ వస్తున్నాడంటే ఆదిమ సంఘంలో చాలా మంది పారిపోయేవారు, చాలా మంది భయపడిపోయారు, ఆయా ప్రదేశాలకి చెదిరిపోయి ఉన్నవారు. సంఘాల్లో అపోజిట్ పౌలు సౌలుగా ఉన్నప్పుడు సమయంలో తమ భక్తి జీవితాన్ని తమ కాపాడుకోవడానికి ఆయా గృహాల్లో ఎవరికి తెలియకుండా తమ భక్తిని జీవితాన్ని వారు కాపాడుకుంటూ పరిశుద్ధంగా జీవిస్తూ ఎంతో నిష్కలంకమైన భక్తి చేసి ఉన్నారు. ఆ భక్తి కంటే మన భక్తి మనకు బరువుగా ఉందా?
ఆ శ్రమల కంటే మన శ్రమలు చాలా బరువుగా ఉన్నాయా? మనం ఆలోచన చేసుకోవాలి. వారి భక్తి జీవితాన్ని మనం కనుక ఆలోచన చేస్తే వారి భక్తి జీవితంలో సుఖం లేదు. అపోస్తుల్లో ఎందుకు సుఖం లేదంటే వారు చేసేటువంటి ప్రయాణంలో కొంతమంది ఎలా ఎదురయ్యారంటే యోధా సామ్రాజ్యం వారికి వ్యతిరేకంగా నిలబడేవారు, రోమా సామ్రాజ్యం వారు వ్యతిరేకంగా నిలబడేవారు. ఆయా రాజులు కూడా వచ్చి ఆయా మంత్రులు వచ్చి ఎలా రాజ్యసభకు తీసుకుని వెళ్ళిపోయి వీరు ధర్మశాస్త్రం వ్యతిరేకంగా బోధిస్తున్నారు అనేటువంటి ఒక నింద వేసి రాళ్లతో కొట్టి చంపిన విధానం కూడా మనం గమనిస్తూ ఉంటాము. అయితే ఆ భక్తి జీవితం మన భక్తి జీవితం ఎలా ఉందో ఒకసారి కొలమానం చేసుకోవాలి. ఏంటంటే కొలమానం చేసుకోవాలి. ఈరోజు మనకు వచ్చిన కష్టం ఏంటంటే మనం స్వతహాగా ఒక అతను ఉన్నాడనుకో, తన కొడుకు పెళ్లి చేయాలనుకో కనీసం ఒక 20 లక్షలు చేసి అప్పు చేసి పెళ్లి చేస్తారు. అంత ఆర్భాటం అవసరమా? అప్పు చేసి పెళ్లి చేయమనేది ఎక్కడన్నా బైబిల్లో రాయబడి ఉందా? మనం ఆలోచన చేసుకోవాలి. శ్రమలు అనేవి మనం కొని తెచ్చుకుంటాం. 1 లక్ష రూపాయలు ఉన్నాయందుకు కాళ్ళు నిలబడకుండా వాటిని ఖర్చు పెడుతూ ఉంటాం. మన కారు కొనాలి, ఇల్లు కొనాలి, అనేకమైన ఆశలు కలిగి ఉంటాం. మనం పూర్వీకులు కనుక జ్ఞాపకం చేసుకుంటే ఆయా సందర్భాల్లో అక్కడక్కడ గుడారాలు వేసుకుంటూ వారు చనిపోయి మరలా దేవుని యొద్దకు చేరిన విధానం మనం గమనిస్తూ ఉంటాం. నిజమైన భక్తి ఏంటనంటే మన భక్తిని మనం కాపాడుకుంటూ ఈ జీవితంలో ఎలా దేవునికి విధేయత కలిగి జీవించాలి. పలానా సందర్భంలో నేను దేవునికి వ్యతిరేకంగా జీవిస్తున్నానా, నన్ను నేను సరి చేసుకోవాలా అనేటువంటి ఒక ఆలోచన కలిగి మనము దేవుని ఎదుట ప్రవక్తను కలిగి జీవించాలి. మన భక్తి జీవితాన్ని ఎల్లప్పుడూ ఇతరులకు కనపరిచే విధంగా మనం ఉండాలి. ఈ 2వ పేతురులో 2వ అధ్యాయంలో మనం గమనించింది ఏంటనంటే మన ప్రవక్తన ఇతరులకు కనపరచాలి. అలాగే మన ప్రవక్తను బట్టి మన భక్తిని మనం కాపాడుకుంటూ ఉండాలి. ఒకవేళ మనం పాపం నుండి వెడలిపోయినా కానీ ఇతరులు మనం పాపులుగానే చూస్తారు. ఎందుకంటే మరలా పడిపోయే స్థితిలో మనం ఉండకూడదు కనుక మీ అనుదిన ప్రార్థనలో ఈ దోషారోపణ అంటే హృదయం ఎల్లప్పుడూ మనల్ని దోషారోపణ చేస్తూనే ఉంటుంది. పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ దోషారోపణను మనం గ్రహించుకుంటూ ఆ తప్పును సరిదిద్దుకుంటూ దేవునికి ఇష్టలుగా బ్రతకాలను ప్రభుపేట మనం చేస్తూ ఇటు వాక్యం దేవుడు దీనికి ఆశీర్వదించుగాక. ఆమేన్. పరిశుద్ధుడా గొప్ప దేవుడా నీకే వందనాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, చక్కని మాటలను ప్రభువా మా నోట నుంచి అయా నడిపించిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. నిజమే తండ్రి ప్రభువా, మాకంటే నాయన నీతిమంతులుగా బ్రతికినటువంటి నాయన భక్తులను మేము జ్ఞాపకం చేసుకున్నావు ప్రభువా. అయా వారు నాయన నీ ఎదుట ఎంతో భక్తి కలిగి ప్రభువా అయా నివసించి ఉన్నారు ప్రభువా. అయా పలానా సందర్భంలో ప్రభువా ఎన్నో శ్రమలు ఎన్నో ఇబ్బందులు ప్రభువా అయినప్పటికీ తమ భక్తి జీవితాన్ని వారు కాపాడుకున్నారు తండ్రి ప్రభువా. ఇహలోక సంబంధమైనటువంటి దేని కొరకు మేము ఆలోచించక తండ్రి ప్రభువా అయా మా భక్తిని మేము కాపాడుకుంటూ ప్రభువా ఇతరులకు మా భక్తిని కనపరుస్తూ ప్రభువా అయా వారి ఎదుట ప్రభువా మేము నాయన అయా నీతిమంతులుగా కనబడుతూ వారిని నీతిమంతులుగా అయా మార్చబడుతూ ప్రభువా అయా యోబు వలె నాయన ఇదిగో తండ్రి ప్రభువా మమ్మల్ని మేము నాయన సరి చేసుకుంటూ ప్రభువా అయా నీ ఎదుట ప్రభువా నిందారహితులుగా ఉండటకు సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్నాం పరమ తండ్రి.